పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు శ్రీ క్షేర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. సుమారు 50,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా క్యూ లైన్లు, మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. వెంకటేష్ శర్మ, నేను శివాలయం ప్రధాన అర్చకుని. ఈరోజు పొద్దున ఉదయం 4 గంటల నుండి మనకు రుద్రాభిషేకం జరిగినది. కృష్ణ బహుళపక్ష మాఘ చతుర్దశి రోజున, త్రయోదశి రోజున మహాశివరాత్రికి ఆధారమవుతుంది. ఈ మాస శివరాత్రి అనేది లింగోద్భవ కాలన ఈ యొక్క చతుర్దశి రోజున శివుడు లింగారూపంగా ఉద్భవించినప్పుడు ఈ యొక్క మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఋషులు, మునులు యాగాలు చేస్తూ రామేశ్వరం వెళ్ళేవారని చెప్తున్నారు. ఈ యొక్క మహాశివరాత్రి గాథ బ్రహ్మ విష్ణు యుద్ధం నుంచి మొదలైంది. కావున ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మరియు సకల దేవతలు కూడా ఈ యొక్క మహాశివరాత్రి మాఘ శుద్ధ కృష్ణ చతుర్దశి రోజున వైభవంగా షోడోపచార పూజలు చేయడం వల్ల ఆ యొక్క సకల ఐశ్వర్యాలు పొందుతారని, ఆ యొక్క శివుడి యొక్క కృప పొందడానికి ఈ యొక్క ప్రజలు అనేక భక్తులు వచ్చి ఈ యొక్క పూజలు అందుకుంటూ ఉంటారు. ఓం నమః శివాయ.